బాలుని ప్రేమించడం మొదలుపెట్టిన మీనా బాలు కంటికి సరికొత్తగా కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటబ్బా ఎప్పుడు గయ్యాలి గంపలాగా రాకాసి బల్లిలాగా మీద పడిపోయే ఈ పూల గంప ఏదో తేడా కొడుతూ ఉంది ప్రవర్తనలోనైతే అనుకుంటూ ఉంటాడు. తన గురించి ఆలోచించడము, తనకేం కావాలో చూసుకోవడం అవన్నీ చూసి బాలు ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఈ పూలగంపే నా విషయంలో ఇలా ఉండడం అన్నట్టు. అయితే తనతో అన్ని రకాలుగా జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడిపోతుంది మీన. ఇక అదే టైంలో పార్వతమ్మ వచ్చి 3 రాత్రులు మామూలుగా అయితే మన ఇంట్లో జరగాలి. కానీ మన ఇంటి పరిస్థితి తెలుసు కదమ్మా! అందుకే అక్కడ చేయాల్సి వచ్చింది. కానీ నా తృప్తి కోసం మీరిద్దరూ కలిసి ఇక్కడ ఉంటేనే నేను సంతోషపడతాను అని అయితే చెప్పడంతో మీనా సిగ్గుపడుతూ సరేను అన్నట్టు ఉంటుందన్నమాట. ఇక పార్వతమ్మ కూడా సంతోషపడుతుంది. నా కూతురు తన భర్తను అర్థం చేసుకుంది. ఇక వాళ్ళిద్దరి జీవితం సంతోషంగా ఉంటుంది అని అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే మీనా వాళ్ళ అమ్మకి చెప్పిన విధంగానే పాల గ్లాస్‌తో గదిలోకి అడుగుపెట్టి గడియ వేస్తుంది. ఇక అది చూడగానే బాలు షాక్ అవుతాడు. ఇదేంటి ఈ పూలగంప షాకుల మీద షాకులిస్తుందే అని అంటాడు. తినబోతూ రుచెందుకు స్వామి అన్నట్టు మీనా కూడా అంటుంది. ఏదో తేడా కొడుతుంది రోయ్ అన్నట్టు బాలు అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతకీ ఏం తెచ్చావు తల్లి ఆ గ్లాస్‌లో అన్నట్టు బాలు అడుగుతూ ఉంటే, ఏం తెస్తాను నువ్వు అనుకున్నదైతే కాదులే అనైతే చెప్పి పాలిస్తుంది. ఆ పాలు చూసి ఓహో! మనకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారా మీ ఇంట్లో వాళ్ళు అనైతే అంటూ ఉంటే, అదేం కాదు ఎందుకు మీరు ప్రతిదానికే కంగారు పడిపోతారు అలాంటిదేం లేదులెండి. అయినా అరేంజ్ చేస్తే ఏమైంది? ఇప్పుడు మీకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? ఇక్కడ కూడా తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అనైతే అంటూ ఉంటే, మీనా మాటలకి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు బాలు. నేనన్నా నా మాటన్నా పడని ఈ పూలగంపేనా ఇలా మాట్లాడుతుంది అని ఆశ్చర్యంగా షాక్‌లో ఉండి చూస్తూ ఉంటే, మీనా మాత్రం సిగ్గుపడుతూ పాల గ్లాస్ అయితే